అక్రమ కేసులతో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే వీరుపాక్షిని పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలుకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన నేపథ్యంలో యొక్క సుగాలి ప్రీతి తల్లి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఒక తల్లి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏంటంటారు, ఎందుకు కలవడానికి గల కారణం ఏమంటారు? అందరికీ నమస్తే అండి. ఈ నెల 19వ తేదీన నా కూతురుని మరణించి 9 సంవత్సరాలకు గడిచినది. అందుకనేసి మేము 9 సంవత్సరాలుగా మేము న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 3వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ 3 సంవత్సరాల్లో కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మరి మాటిచ్చి మర్చిపోవడం జరిగింది. మరి అందుకనే ఈ నెల 19 నుంచి నేను మరి వీల్ చైర్ యాత్ర ఏదైతే పాపను పూడ్చామో మరి అక్కడి సమాధి దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు వీల్ చైర్ యాత్ర కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది చేయడంలో భాగంలోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలుకు రావడం తెలిసిందే. మేము అన్నగారికి కలిసి ఈ పేపర్ ఇచ్చి మేము పాంప్లెట్ ఇచ్చి మాకు మద్దతుగా అర్జీ ఇచ్చి మాకు మద్దతు ఇవ్వండి, వీల్ చైర్ యాత్రకి మాకు పార్టీ తరఫున ఒక మద్దతు ఇవ్వమని కోరడానికి ఇక్కడ వచ్చాము. అన్న మేము మేలో కూడా అన్నను కలిసాము. అన్న మాకు మాట ఇచ్చారు, లీగల్ టీంను కూడా సపోర్ట్ ఇచ్చారు. అమ్మ ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేద్దామని చెప్పారు. ఆ భాగంలోనే ఈరోజు మరి కర్నూలు ఎయిర్పోర్ట్లో మరి అన్నగారిని కలవడానికి వచ్చాము. అది వీల్ చైర్ యాత్రకి మేము 19వ తేదీ ఆగస్టు ఈ నెల ప్రారంభిస్తున్నాము. దానికి మద్దతుగా ఇవ్వడానికి మేము అన్నకి అర్జీ ఇవ్వడానికి తీసుకొచ్చామన్న. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే కూతుర్ని పోగొట్టుకొని 9 సంవత్సరాలు అవుతుందో ఆ యొక్క పోరాటం అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క తల్లికి న్యాయం చేయలేని పరిస్థితి. అటువంటి తరుణంలో వీల్ చైర్ యాత్ర అనేది